అటు వచ్చేయండి సార్, అటు వెళ్దాం. తమ్ముడు దీక్షపుని సాగర్ Good morning all, this is SK Afia from 9th class. Today I would like to tell some points about Alluri Sitaram Raju. Alluri Sitaram Raju was an Indian freedom fighter. He was born on 4th July 1897. He raised his voice against British for the unlawful rule of British officers. Sunil sir. right person to the right place. Sir to inaugurate చేయించడం. మేడం మీతో భారత్ మాత సార్. ఉన్నత వర్గం కాదు, కానీ ఎంతో ఆశయంతో ఈ విగ్రహాలు పెట్టాడు. కానీ వాటికి ఇక్కడ సార్థకత ఆయన జన్మ తరించిందని ఈ విగ్రహాలు ఇక్కడ ఉండడం అనేది మా పూర్వజన్మ సుకృతము. ఆయనకి అక్కడ నుంచి ఆయన చాలా సంతోషం, గోపాల్ మామయ్య గారు చాలా సంతోషపడ్డారు. ఈ విగ్రహాలు ఇప్పుడు సార్థకత చేకూరింది. కళ్ళ ముందు ఆవిష్కరించి గోపాల్ గారు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నా ధన్యవాదాలు. మా అదృష్టం మేము అడగగానే మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. భారత్ మాత రెడ్డి సార్ లెఫ్ట్ ఓకే కొంచెం లెఫ్ట్ అండి. Subhash Chandra Bose was born on 23rd January 1897
ఫోటో యాడ్ చేస్తాను మేడం కొద్దిగా. వెంకటి గారి అనగానే లేడీస్ అనేది ఫస్ట్. The personification of the India in the popular imagination is known as Bharata Mata. She is imagined as the mother goddess of the nation. She is depicted wearing a red or saffron saree. She is always carry a national flag in her hand. Bharata Mata was first appeared in the Bengali novel Anandmal by Bankim Chandra. She inspired a lot of people to fight for freedom of our motherland. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Thank you very much. కెమెరామెన్ వెనక్కి రాను తీసుకొని ఇట్లా నువ్వు. వెనకరమ్మా దాని వెనకరండి వెనక్కి ఇంకా ఇంకా వెనకరండి వెంకే ఇటువంటి వారి విగ్రహాలు ఉన్నాయి. మనకు ముఖ్యమైన భారతమాత విగ్రహం ఉంది. అంతేకాకుండా మనకి విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని ప్రసాదించిన వివేకానంద స్వామి వారి కూడా వారి విగ్రహం కూడా స్ఫూర్తిదాయకంగా ఇక్కడ ఉండటం చాలా మంచి విషయం. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ చరిత్రను తెలుసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఈ విగ్రహాలు ఏర్పాటులో ఎంతో కృషి చేసిన డాక్టర్ కళాధర్ గారికి, డాక్టర్ శారద గారికి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వీటన్నిటికన్నా వెనక ఉన్న ఈ విగ్రహాల తయారీలో ముందు పూనుకొని దాన్ని ఏర్పాటు చేసిన సిహెచ్ గోపాల్ అనే వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా నేను ఇక్కడ అభినందనలు తెలియజేస్తూ